హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూద్దామండి. గోల్డ్ జరీ వితౌట్ గోల్డ్ జరీ. సిల్క్ అస్సలు మిక్స్ ఉండదండి. అంటే కోటా అంటే సిల్క్ మిక్స్ అనుకుంటారు కదా, ఉండదండి. ప్యూర్ కాటన్ కోటా, అడ్డం నిలువు 2 లైన్లు ఉంటుంది. మీకు మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు, అలా అన్నీ థిక్గా ఉండేలా ఉంటుంది. వైలెట్ అండ్ ఆలివ్ గ్రీన్. ఫస్ట్ వన్ వచ్చి ఇలా ఉంటుంది, అడ్డం నిలువు 2 ఉంటుందండి. ప్యూర్ కాటన్ కోటా. ఇది బాతిక్ డిజైన్ అండి, వితౌట్ గోల్డ్ జరీ 2 చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి వైలెట్కి ఆలివ్ గ్రీన్ ఇలా ఉంటుంది. బాతిక్ డిజైన్ అండి, బ్లాక్ బాతిక్ అనమాట ఇది. ఓకేనండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కలర్స్ చెప్తాను మీకు. మేబీ ఇది మీకు బ్లూ కనిపించవచ్చేమో, వైలెట్ అండి ఇది, అలా అనమాట. మీకు వర్క్ చూపిస్తాను, బుటీస్ అది జూమ్ చేసి మీకు డిజైన్ చూపిస్తాను అనమాట. సో అది మిస్ అవుతారు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు శారీ కాస్ట్ అండ్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నచ్చిన శారీని నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే నీకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది. నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. చాలామంది అడుగుతున్నారు, మీరు మేడం ఎందుకు వీడియో చేసి కాస్ట్ చెప్పకుండా, వేస్ట్ కదా, మేము అందరికీ అలా వీలు పడదు కదా అని. కానీ నా దగ్గర కస్టమర్స్ సేల్కి తీసుకెళ్తారండి. ఎవరి సేల్ వాళ్ళది కదండి, వాళ్ళకి కాస్ట్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో దానికోసం చెప్పట్లేదు. మీకు నచ్చిన సారీ నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. కింద టైటిల్లో నా నెంబర్ ఉందండి, వాట్సాప్ నెంబర్. ఓకేనండి. మీకు ఏ క్వైరీ కావాలన్నా అవైలబిలిటీలోనే ఉంటాము. ఓకేనా. వైలెట్ ఆలివ్ గ్రీన్ ఫస్ట్ వన్ ప్యూర్ కాటన్ కోట అండి, అస్సలు సిల్క్ మిక్స్ ఉండదు. ఓకేనా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు కలర్ కాంబినేషన్స్ డీటెయిల్స్ చెప్తూ మీకు వర్క్ మోడల్, మీకు బుటీస్ అవి లాంగ్లో కొంచెం కనిపించవు, ఒక్కోసారి జూమ్ చేసి చూపిస్తూ ఉంటాను, మీరు అది మిస్ అవుతారండి. సో దానికోసం ఇది ఆల్రెడీ సేలింగ్ ఆఫ్లైన్ వచ్చి మీకు 20 years నుంచి ఉందండి. ఆన్లైన్ వచ్చి 8 months అయిందండి స్టార్ట్ చేసి. మీ ఆదరణ చాలా బాగుంది, ముందు కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం. ఇది బాతిక్ డిజైన్, వైలెట్ అండ్ ఆలివ్ గ్రీన్. మీకు ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి. సీ గ్రీన్ అండ్ పెసర గ్రీన్ అండి. ఇది సీ గ్రీన్కి పెసర గ్రీన్ లైట్ అనమాట కాంబినేషన్, గ్రీన్ కాంబినేషన్తో చాలా బాగుందండి. సీ గ్రీన్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్. మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి. 95% వీడియోలో కరెక్ట్ కలర్ చూపిస్తున్నాను. మీకు ఏదన్నా చేంజ్ ఉన్నా కూడా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసి మీకు కరెక్ట్ కలరే చూపిస్తాను క్లారిటీగా. ఇది కూడా బాతిక్ డిజైన్, సీ గ్రీన్కి పెసర గ్రీన్ లైట్. పిక్స్ అడగొద్దండి, పిక్స్ కలర్స్ మారిపోతే అంతమంది పిక్స్ పెట్టడానికి కూడా వీలు పడదు కదా. సో దానికోసం మీరు వీడియోలను 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఓకేనా అండి, ఇబ్బంది లేదు. 1-2 సార్లు మీకు వర్క్, ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి, వర్క్ కానీ కలర్ కాంబినేషన్ కానీ. సీ గ్రీన్ అండ్ పెసర్ గ్రీన్ నెక్స్ట్ వన్. కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి, ఇది కరెక్ట్ కలర్ అండి. నెక్స్ట్ వన్ ఇది ఆరెంజ్ అండి, బ్రిక్ షేడ్తో ఉన్న ఆరెంజ్ అనమాట, బ్రిక్ కలర్. ఇది బ్లూ, ఇది ఇప్పుడు బ్లూ కరెక్ట్ కలర్ కనిపిస్తుంది. మీకు లాంగ్ తీసుకెళ్తే డార్క్, ఇదిగోండి డార్క్ కనిపించింది, కానీ కాదు, ఇది కరెక్ట్ కలర్, బ్లూ కరెక్ట్ కలర్ అనమాట. ఇది బ్రిక్ కలర్తో ఉన్న ఆరెంజ్ అండి, బ్రిక్ షేడ్ వచ్చింది. బ్రిక్కి బ్లూ అండి, ఆరెంజ్కి బ్లూ యాక్చువల్గా, కానీ మీకు బ్రౌన్ కలర్ బ్రిక్ కలర్ వచ్చే షేడ్ చాలా బాగుంది. అటు ఆరెంజ్ రాలేదు, ఇటు ఇది రాలేదండి, చాలా బాగుంది. బ్లూ ఇంత డార్క్ ఉన్నదండి, లైట్ ఇందాక జూమ్ చేసి చూపించాను కదా, ఆ కలర్ ఉంది, కరెక్ట్ కలరు. నెక్స్ట్ వన్ సీ గ్రీన్కి ఆలివ్ గ్రీన్ అండి. ఆలివ్ గ్రీన్లో షేడ్స్ ఉన్నాయండి. పలక రంగు షేడ్ వస్తుంది, లైట్ వేరే షేడ్ వస్తుంది, స్లేట్ కలర్ షేడ్ వస్తుంది. ఇది స్లేట్ కలర్ షేడ్తో ఉన్న ఆలివ్ గ్రీన్. ఇదిగోండి ఇది ఆలివ్ గ్రీను, ఇది ఆలివ్ గ్రే అనమాట. మీకు 2 కలర్స్ వేరియేషన్ చూపిస్తున్నాను, సీ గ్రీన్కి ఆలివ్ గ్రే. సిమెంట్ కలర్ కూడా అనుకోవచ్చు మీరు, అలా ఉంటుంది. చాలా అంటే మీకు డైయింగ్ కలర్ కాదండి, కొత్త కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీకు. అవుట్ సైడ్ కన్నా కూడా మీకు కలర్స్ కాంబినేషన్స్ కొత్తగా బాగుంటాయి అన్నమాట. సో అంతే, కొత్త కలర్స్, డిఫరెంట్ కలర్స్ వస్తాయన్నమాట. సో ఇదండి మెంతికి. ఇది బ్రిక్, కింద ఒక ఆరెంజ్, బ్రిక్ ఆరెంజ్ అని చెప్పాను కదండి, ఆ బ్రిక్ ఆరెంజ్ వచ్చింది ఇది మెంతి కలర్కి. మీకు లాంగ్ షార్ట్లో కరెక్ట్ కలర్ చూపిస్తా. ఇప్పుడు మీకు డిజైన్ కోసం చూపిస్తున్నాను. ఇది బాతిక్, ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అండి. ఈ గ్రీన్ కరెక్ట్, లైట్ మెంతి ఎల్లో అనమాట, మెంతికి బ్రౌన్. నెక్స్ట్ టెమ్మల్ పింఛం కలర్ అండి. ఇది ఒక మెంతి ఎల్లో షేడ్ అండి, ఇది మస్టర్డ్ ఎల్లోలో ఇది ఒక ఎల్లో షేడ్ టైప్లో వచ్చింది. జూమ్ చేసింది కరెక్ట్ కలర్ కాదు,
మీకు డిజైన్ చూపిస్తున్నాను, ఒక్క నిమిషం అండి. ఇది కరెక్ట్ కలర్. మీకు నెమలి పింఛం బార్డర్ వచ్చిందండి. కాంబినేషన్స్ బాగున్నాయండి, కొత్త కలర్ కాంబినేషన్స్ అనమాట. మీకు బయట డిఫరెంట్గా డైయింగ్ అనేసరికి మీకు కొత్త కలర్స్ వస్తాయి. బయట తొందరగా ఆలివ్ గ్రీన్లో అన్ని షేడ్స్ బయట దొరకవండి, అట్లా అనమాట. చాలా బాగుంది ఓవరాల్ లుక్. ఇది స్క్రీన్ ప్రింట్ అండి, వితౌట్ గోల్డ్ జెరీని స్క్రీన్ ప్రింట్. మీకు ఉల్లిపొట్టు కలర్ సపోర్ట్ అంటారు కదా, దానికి సీ గ్రీన్ షేడ్ అండి. ఈ గ్రీన్ మీకు వీడియోలో కన్నా కూడా బయట చాలా బాగుందండి, మంచి గ్రీన్ కనిపిస్తుంది సీ గ్రీన్ అంటే. ఇది బటర్ఫ్లై డిజైన్ వచ్చింది బ్లౌజ్కి, ఆల్ ఓవర్ పీకాక్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం మీకు. ఇది ఓవరాల్ లుక్ ఉల్లిపొట్టు లైట్ సపోటా కలర్కి గ్రీన్ సీ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. పళ్ళు ఓవరాల్ శారీ లుక్ ఇది. ఇది కరెక్ట్ కలర్ అండి. కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి. మీకు శారీ కాస్ట్ డీటెయిల్స్ కావాలంటే మీరు వాట్సాప్ చేస్తే నేను అవైలబిలిటీలో ఉంటాను, చెప్తామండి. ఇది పింక్ షేడ్ అండి, పింక్లో కూడా రాణి కలర్ పింక్ అంటాం కదా, అది కాకుండా మంచి పింక్ వచ్చింది. పింక్కి పెసర గ్రీన్ అండి, ఇది కరెక్ట్ కలర్ అండి. ఇప్పుడు కనిపించేది కరెక్ట్ ఇదే పింక్, ఇదే గ్రీన్ ఉందండి. శారీ మొత్తం కూడా చాలా బాగుంది. 6 to 7 ఇంచెస్ బార్డర్స్ వచ్చింది 2 సైడ్స్ కూడా. చాలా అందుకే చిన్న ఏజ్ పెద్ద అందరు కట్టుకోవచ్చు అనమాట. బార్డర్ చాలా బాగుంది, 2 బ్రైట్ కలర్స్ వచ్చాయి, చాలా చాలా బాగుంది కాంబినేషన్. నెక్స్ట్ వన్ వచ్చి మీకు పింక్ అండి, వైట్కి బేబీ పింక్, సింగిల్ సైడ్ బార్డర్ అండి. ఇది 1 సైడ్ పింక్ బార్డర్ వచ్చి మీకు పైన అంతా షిబోరి వచ్చిందండి. పింక్ అండ్ వైట్ కాంబినేషన్తో షిబోరి వచ్చింది శారీ మొత్తం. సింగిల్ సైడే ఉంటుందండి బార్డర్. ఇది 1 సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది, 11 to 12 ఇంచెస్ అలా వచ్చింది బార్డర్. మీకు 12కి ఎక్కువే ఉంటుందేమో అండి, 14 అలా ఉండవచ్చు మేబీ. అది బ్లౌజ్. ఇది ఆల్రెడీ 20 years నుంచి ఉన్న ఆఫ్లైన్ సేలింగ్ అండి. ఆన్లైన్ వచ్చి 8 months అయిందండి స్టార్ట్ చేసి. మీకు శారీ కలర్స్ కానీ మెటీరియల్స్ కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. కలర్ కూడా పోవు మీకు కలర్స్. ఇది మెంతి ఎల్లోకి ఆరెంజ్ అండి. ఆరెంజ్లో కూడా సింధూర ఆరెంజ్ కాకుండా బాగుందండి, చాలా బాగుంది కాంబినేషన్. మెంతి ఎల్లో, మెంతి గ్రీన్ కాదు, మెంతి ఎల్లోకి ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగుంది. కొంతమంది సంపెంగ అట్లా అంటారు కదా, ఆ కాంబినేషన్ అనమాట. సంపెంగ బ్రిక్ కలర్ ఆరెంజ్ షేడ్కి మీకు సంపెంగకి ఆరెంజ్ బాగుంది. ఇది ఇందాక మీకు పింక్ చూసారు కదండి వైట్ మీద, ఇది బ్లూ అనమాట. షిబోరి వచ్చింది కింద, బిగ్ బార్డర్ వచ్చింది, పైన షిబోరి వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు వైట్ పింక్ లాగా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది బాతిక్ డిజైన్ అండి, వితౌట్ గోల్డ్ జరీ, ప్యూర్ కాటన్ కోటా అండి. ఇవి కోటా శారీస్. నెక్స్ట్ వన్ వచ్చి మీకు క్రీమ్ కలర్ అండి. ఇది బ్రిక్ కలర్కి క్రీమ్ కలర్, ఇవన్నీ పీకాక్ డిజైన్ వచ్చింది. సేమ్ అదే మీకు బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ అదే డిజైన్ వచ్చింది. మీకు పైన బాడీలో మాత్రం ఇదిగోండి అమ్మాయిలు, జింకలు, చెట్లు అలా వచ్చింది మీకు. ఇదిగోండి ఈ క్రీమ్ కలర్ ఏదైతే డిజైన్ వచ్చిందో అది మీకు బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసిందండి, అందుకని చాలా బాగుంటుంది. మీకు పళ్ళు కూడా చూపిస్తాను. దిస్ ఇస్ పళ్ళు, ఇది పళ్ళు అండి. ఇలా ఉంటుంది శారీ ఓవరాల్, ఆల్ ఓవర్ ప్రింట్ అండి శారీ మొత్తం. నెక్స్ట్ బిస్కెట్కి గ్రీన్ అండి. బిస్కెట్లో కూడా ఇది ఒక షేడ్ అనమాట, బిస్కెట్కి గ్రీన్. ఇలా ఆల్ ఓవర్ వచ్చి గ్రీన్ బార్డర్ వస్తుంది. ఇది ఓవరాల్ శారీ లుక్. నెక్స్ట్ రెడ్ అండ్ గ్రే అండి, స్లేట్ పలక రంగు అంటాం కదా, రెడ్కి గ్రే స్లేట్ కలర్. రెడ్ కూడా మంచి రెడ్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్ వచ్చింది మధ్యలో మీకు. గ్రే కలర్ బార్డర్ బ్లౌజ్. రెడ్ అండ్ గ్రే కలర్, పెసర గ్రీన్కి ఆరెంజ్ అండి. ఇది ఆరెంజ్ బార్డర్ వస్తుంది 2 సైడ్స్, మధ్యలో మీకు పెసర గ్రీన్ వస్తుంది.
పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. పింక్ అంటే కింద వైలెట్ బార్డర్ మీకు ఎలా వస్తుంది, మీకు పైన బాడీ మొత్తం పింక్. ఓవరాల్ శారీ ఉంటే ఇలా ఉంటుంది మీకు పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. మీకు ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి. లీజర్గా మీకు ఆన్లైన్లో 1కి 2 సార్లు చూసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. పిక్స్ మాత్రం ఎవరు అడుగుతారు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. అయినా పిక్స్ పెట్టొచ్చు కదా మేడం అని అడుగుతున్నారు. ఇంతమందికి అంటే పిక్స్ వీలు పడదు కదండి. సో దానికోసం అనమాట. ఇక్కడ నుంచి మనం గోల్డ్ జెరీ బార్డర్ చూద్దామండి. ఇదిగోండి, ఈ జెరీ అందరికీ డౌట్ ఉంటుందండి పిగులుతుందేమోనని. పిగలదండి. విడిగా మీకు సపరేట్గా గోల్డ్ జెరీ యాడ్ అవుతే పిగులుతుంది, కానీ ఇలా మీకు నేతలోనే రన్నింగ్లోనే వచ్చేసిందండి. సో మీకు ఇది పిగలదు అనమాట, మిక్స్ అయి ఉంటుంది మీకు నేతలో రన్నింగ్ అనమాట. సో మీకు మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మీకు పిగలడం ఊడడం అలా ఉండదండి గోల్డ్ జెరీ. ఇక్కడ నుంచి మనం ప్యూర్ కాటన్ కోట గోల్డ్ జెరీ బార్డర్ చూద్దాము. ఇది వైలెట్కి ఆరెంజ్, 2 సైడ్స్ గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది. ఇదిగోండి, వైలెట్కి ఆరెంజ్ మొత్తం గోల్డ్ జెరీ ఇలా ఉంటుంది శారీ మొత్తం. మీకు వితౌట్ గోల్డ్ జెరీ ఒక కాస్ట్, గోల్డ్ జెరీ ఒక కాస్ట్ ఉంటుందండి. శారీ వచ్చి పెద్ద సైజు ఉంటుందండి. 560 ఉంటుందండి శారీ. బ్లౌజ్ వచ్చి మీకు మేము మీటర్ కట్ చేస్తాం. మీకు వాష్లో షింకగా 95 ఉంటుందండి. శారీ పన్నా వచ్చే బ్లౌజ్ మీకు 95 వస్తుందండి. ఇదిగోండి, ఈ తెల్లకి కనిపించేదంతా స్టార్చ్ అండి. మేము హ్యాండ్తోనేనండి, మిషనరీ కాదు. రోలింగ్ అండ్ స్టార్చ్ అంతా హ్యాండ్తోనే మీకు పట్టేస్తా, కొంచెం పడుతుంది అనమాట. అలా మీకు హ్యాండ్తోనే కదండి. సో దాని గంజేనండి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. అది మిస్ప్రింట్ కాదు, అందుకే మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇది టమాటా రెడ్కి నెమలి పింఛం అది మీకు. నెక్స్ట్ ఇది బిస్కెట్కి మస్టర్డ్ ఎల్లో అండి. మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో మీకు అదే డిజైన్ మీకు బ్లౌజ్లో వచ్చిందండి ఆల్ ఓవర్. ఇది పీకాక్ డిజైన్, శారీ మొత్తం పీకాక్ డిజైన్. అదే మీకు క్రీమ్ మీద పీకాక్ డిజైన్ వచ్చింది. ఇది గోల్డ్ జెరీ బార్డర్ ఆల్ ఓవర్ అండి. మస్టర్డ్ ఎల్లోకి క్రీమ్ కలర్ని బట్టి గోల్డ్ జెరీ మెరుస్తూ ఉంటుందండి. డార్క్ కలర్స్ కొంచెం షైనీగా మెరుస్తుంది, కొంచెం కొద్ది డల్ కలర్స్కి షైన్ తగ్గుతుంది, అంతేనండి. ఎల్లోకి రత్నావళి కలర్ బార్డర్ మీకు బార్డర్ ఇలా వస్తుంది. బాడీలో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఎల్లోకి రత్నావళి బార్డర్. బిస్కెట్కి వైన్ అండి. బిస్కెట్కి వైన్ కలర్ లేదా డార్క్ స్నఫ్ అయినా అనుకోవచ్చు. ఇదిగోండి, ఈ డార్క్ వైన్ కలర్ మీద ఇంకా బాగా బ్రైట్గా మెరుస్తుంది చూడండి గోల్డ్ జెరీ బార్డర్ మీకు. ఇది బిస్కెట్ కలర్ అండి. ఈ డిజైన్ వచ్చింది మీకు మొత్తం బాడీ, 2 సైడ్స్ గోల్డ్ జెరీ. ఓవరాల్ లుక్ శారీ ఇదండి. మీకు జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకుంటా డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చూపిస్తున్నానండి. సో మీరు 1-2 సార్లు వీడియోలో చెక్ చేసుకోండి, పిక్స్ అడగొద్దండి. ఇందాక ఎల్లోకి రత్నావళి చూసారు కదా, ఇది ఎల్లోకి పెస్టల్ గ్రీన్ అండి. ఇది మంచి ఎల్లో వచ్చిందండి, పెస్టల్ గ్రీన్. ఇదిగోండి, చిన్న బుట్టి వచ్చింది ఎల్లో మీద, పెస్టల్ గ్రీన్ బార్డర్ అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు. కింద టైటిల్లో నా నెంబర్ ఉందండి, మీరు నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే నచ్చిన శారీ కాస్ట్ చెప్తాను. బ్లూకి ఎల్లో, రాయల్ బ్లూ అండి. ఇది మీకు లాంగ్ షార్ట్లో బాగా డార్క్ బ్లూ కనిపిస్తుంది, కానీ డార్క్ బ్లూ కాదండి. ఇది ఇప్పుడు మీకు కనిపించే కలర్ కరెక్ట్ కలర్ అండి. ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఇది కరెక్ట్ కలర్. ఇది బ్లూకి ఎల్లో, ఇంత డార్క్ ఉండదు, కొంచెం తగ్గుతుంది బ్లూ మీకు. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇదిగోండి, గోల్డ్ జెరీ వచ్చింది. పళ్ళు లైన్స్ గోల్డ్ జెరీ వచ్చింది మీకు. ప్రతిదానికి పళ్ళు గోల్డ్ జెరీ ఉన్న బార్డర్కి పళ్ళులో గోల్డ్ జెరీ లైన్ వస్తుందండి అన్ని శారీస్కి కూడా. ఇది వైలెట్కి పెస్టల్ గ్రీన్, లైట్ పెస్టల్ గ్రీన్లో ఇదిగోండి మ్యాంగో డిజైన్ వచ్చి చాలా మంది. ఇది జార్జెట్స్ మీద వేసామండి, ఈ డిజైన్ బాగా అసలు వెళ్ళిపోయాయి. ఈ పెస్టల్ గ్రీన్ మీద కొంచెం గోల్డ్ జెరీ డల్ కనిపిస్తుంది. ఇదిగోండి గోల్డ్ జెరీ ఉంది దీనికి కూడా. పెస్టల్ గ్రీన్ పైన వైలెట్ కాంబినేషన్. వైలెట్కి కూడా బుటీ ఉందండి మీకు, చిన్న బుటీ ఉంది. ఇదిగోండి, మీకు బుటీ ఉంది. లాంగ్ షార్ట్లో మీకు ఏం ప్లెయిన్ అనిపిస్తుంది, కానీ ఈ బుటీ ఉంది ఆల్ ఓవర్ ఫుల్. మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ అండి, ఫుల్ డిజైన్ సింగిల్ సైడ్ బార్డర్ అండి. ఇది 1 సైడ్ బిగ్ బార్డర్ వచ్చింది మీకు.
13 to 15 మధ్యలో బార్డర్ చాలా బాగుంది అసలు కాంబినేషన్ కూడా. ఇది టమాటో రెడ్డికి నెమలిపించం కూడా కాదండి, ఇది గ్రీన్లో ఒక సీ గ్రీన్లో ఇది ఒక షేడ్ గ్రీన్ వచ్చింది, టమాటా కలర్కి గ్రీన్ అనమాట. మోకాళ్ళ వరకు డిజైన్ వస్తుంది, బార్డర్ గ్రీన్ చిన్నదైనా మోకాళ్ళ వరకు డిజైన్ వస్తుందండి. టమాటా రెడ్డికి గ్రీన్. నెక్స్ట్ ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లా ఉందండి. లైట్ వచ్చి ఎంత ఉల్లిపొట్టు కలర్లో ఇది ఒక లైట్, ఇది ఒక షేడ్కి మీకు బ్లాక్ అండి. ఇది బ్లాక్ కూడా కాదు, యాక్చువల్గా డార్క్ నావీ బ్లూ అండి. ఇది బ్లాక్ కాదు కానీ మీకు బ్లాక్ షేడే కనిపిస్తూ ఉంటుంది మేబీ, కానీ డార్క్ నావీ బ్లూ బ్లాక్ షేడే వచ్చింది మీకు. అంటే మీకు వీడియోలో అలా కనిపిస్తుంది, కొద్దిగా నావీ బ్లూ షేడ్. నావీ బ్లూ డార్క్ వచ్చేసరికి బ్లాకే కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తుంది. లైట్ అండ్ డార్క్ షేడ్తో చాలా బాగుందండి. ఇది రియల్గా ఇంకా చాలా బాగుంది సారీ. ఇది ఆరెంజ్కి పలక రంగు అండి. బ్లాక్, ఇది బ్లాక్ కాదండి, కన్ఫర్మ్గా బ్లాక్ కాదు, పలక రంగు డార్క్ అంతే. ఆరెంజ్కి పలక రంగు, స్లేట్ కలర్ డార్క్. ఇదిగోండి ఓవరాల్ శారీ లుక్ ఇది. గోల్డ్ జరీ బార్డర్. మీకు సేమ్ శారీస్ ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకోండి, గోల్డ్ జరీ వితౌట్ గోల్డ్ జరీ ఉన్నాయి అన్నమాట. సో అందుకోసం పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్తో ఇదిగోండి తెల్ల తెల్ల కనిపించేది ఇదంతా స్టార్చేనండి. ఇదంతా స్టార్చే. మీకు వీడియోలో మిస్ప్రింట్ అనుకుంటారేమో అని మరీ చెప్తున్నాను. లెమన్ ఎల్లో అండ్ గ్రేలో ఇది పాలక రంగు కాకుండా బ్లూయిష్ గ్రే అండి, చాలా బాగుంది. ఈ గ్రే ఇది ఒకటి, ముక్కుపొడం ఒకటి లెమన్ ఎల్లోకి బాగుంటున్నాయండి. డిఫరెంట్ కలర్స్లా వస్తుంది, చాలా బాగుంటుంది లెమన్ ఎల్లో ముక్కుపొడం. ఈ లెమన్ ఎల్లోకి స్లేట్ కలర్ కన్నా మీకు ఈ బ్లూయిష్ గ్రే చాలా బాగుంటుంది. బ్లాక్స్ డిజైన్ వచ్చి చాలా బాగుంది చూడండి. ఇది డిజైన్ కూడా నెక్స్ట్ వన్ పింక్కి వైలెట్ 2-3 చూపించాను ఇప్పుడు మీకు. అన్ని వేరు డిజైన్స్ అండి, ఒక్కొక్కటి కొంచెం మోడల్ మారింది, దానికోసం చూపించాను. ఇది నిలువు లైన్స్ వచ్చి ఎక్కువ డిజైన్ వస్తుంది మధ్యలో ఆల్ ఓవర్ లాగా. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ వన్ వైట్ అండ్ నెమలిపించే కలర్ క్రాస్ స్ట్రైప్స్ అండి. ఇవి ఒక నెమలిపించే ఒక వైట్, ఒక నెమలిపించే ఒక వైట్ ఇలా వస్తుందన్నమాట, క్రాస్ స్ట్రైప్లు ఇలా వస్తుంది. వైట్ అండ్ నెమలిపించే కలర్ కాంబినేషన్తో క్రాస్లు బాగుందండి. ఇది కూడా కోట అండి, అది కూడా మీకు ఇది బ్రిక్ కలర్ అండి, బ్రౌన్ బ్రిక్ అంటాం కదా ఆ కాంబినేషన్. కింద బార్డర్ లైట్ సిమెంట్ కలర్, గ్రే కలర్ అనమాట. లైట్ గ్రే కలర్కి మీకు బ్రిక్ కలర్ చాలా బాగుంది. డిజైన్ కానీ శారీ కానీ చాలా బాగుందండి. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చాలా బాగుంది. సిమెంట్ కలర్కి బ్రిక్ కలర్. మీకు పళ్ళు కూడా చూపిస్తాను, ఇదిగోండి గోల్డ్ జెరీ లైన్. మీకు గోల్డ్ జెరీ బార్డర్ వచ్చిన అన్నిటికీ మీకు పళ్ళులో గోల్డ్ జెరీ లైన్ వస్తుంది కంపల్సరీ. ఓకేనండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్ వరకు మీకు వీడియో స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్లో నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుద్దండి. సో దానికోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండ్ షిప్పింగ్ ఛార్జ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.